హలో హాయ్ మై డియర్ ఫెలోస్. మా ఇంట్లో దసరా పండుగ చేస్తున్నాం ఈరోజు మేము. సో ఫస్ట్ నైవేద్యము మా ఇంట్లో చేస్తాం. ఫస్ట్ టెంకాయ కొట్టి. సో మేము బాగా జరుపుకునేదంటే దసరా, ఉగాది, మొహరం. మా విలేజ్లో ఎక్కువ బాగా హ్యాపీగా చాలామంది అందరూ ఊరు మొత్తం కలిసి జరుపుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ అంతా పటాలు కడిగి దేవుని గుడి బాగా శుభ్రంగా చేసి నైవేద్యం పెట్టి టెంకాయ కొడతాము. సో ఇలా అన్నీ అరేంజ్ చేస్తాము. తర్వాత దసరాకు మా ఊళ్ళో ఫస్ట్ టైం దుర్గామాత ఐడల్ పెట్టారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో మహాతల్లి. నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం అసలుకి ఎంత అలంకరణ, అసలుకి ప్లేస్ వచ్చేలా ఉంది. చూడండి మీరే ఎంత అద్భుతంగా. అసలుకి దుర్గామాతను చూస్తేనే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. సో ఇలా ప్రతి పండగకి ఎవరో ఒకరు వచ్చి సాధువులు భిక్షయాటన వస్తారు. సో ఇప్పుడు మళ్ళీ పొలానికి వెళ్ళి గంగమ్మకి పూజ చేస్తాం ప్రతిసారి ఉగాదికి, దసరాకు. సో బొట్లు ఈ విధంగా పెడతాం మా సైడ్ అయితే. సో అది నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళు చూపించారు. సో అలాగనే చేస్తూ వచ్చాము. సో నేను ఇంటికి వెళ్ళా అంటే ఉగాది దసరాకి నేనే పొలానికి వెళ్ళి ఈ విధంగా పూజ చేసి వాటిని చక్కగా అలంకరించి కూరగాయలు ఏమైనా ఉంటే మామిడి ఆకు, పచ్చిమిర్చి, మామూలుగా ఏమేమి కూరగాయలు పండుతాయో ఆ కూరగాయలన్నీ పెట్టి టెంకాయ కొట్టడం. ఇక్కడ మా అల్లుడు, మా అక్క కొడుకు, మా అక్క కూతురు వాళ్ళతో కొట్టిస్తాను. ప్రతిసారి నేనే కొడతాను కదా అని వాళ్ళతో ఫస్ట్ టైం వాళ్ళకి నేర్పిస్తాను. అదే ఫ్రెండ్స్, ఆ విధంగా అయిపోయిన తర్వాత అన్నీ టెంకాయ కొట్టిన తర్వాత మళ్ళీ మొక్కుకొని తల అందరం ఆడ నైవేద్యాన్ని తీసుకొని పొలంలో కొంచెం చల్లుతామన్నమాట. అంటే పొలానికి చల్లుతాం. మొత్తం అంతా కలిపి మనం ఎలా అన్నం ఎంత తింటామో అలా కలిపి మొత్తం పొలంలో అటు సైడు పంట మధ్యలో చల్లుతామన్నమాట. మా నాన్న చెప్పాడు యాక్చువల్గా మా బోర్ ఎక్కి పడుతుంది చెప్పాను కదా ఫ్రెండ్స్. సో అలా ఈ పక్క నీళ్ళు ఇట్లా వస్తే ఇక్కడ నూనె అయితే బోర్ కేసి ఎక్కువ అని అటు ఆడి దిగితే బాగోదని ఇక్కడ మోటార్ ఏమి లేదు కానీ ఎక్కి పడతాను మరి సాగు చేస్తాం. మాది బోర్ చూసారు, ఇందాక పైప్ పట్టుకున్నాను, వాటర్ పైకి వస్తుంటాయి. అది ఒక వీడియో కూడా చేశాను, కాల్ చూడండి. ఇలా మిరపతోటలో నైవేద్యాన్ని కొంచెం అట్లా కుక్కలు అట్లాంటివి ఉంటే వాటికి కూడా పెడతాం అన్నమాట, మిగిలినది కొంచెం అలాగా. సో ఇది చాలా బాగుండేది. మళ్ళీ వేరే చేనుకు వచ్చాము, కానీ అక్కడ ఒక 6 రాళ్ళు తీసుకొని వాటికి బొట్లు పెడతాం. కానీ అక్కడ క్లీన్ చేసేటప్పుడు కనపడే చైన్ నష్టాలు. సో చున్నం తీసుకొని అలా రాళ్ళకి చేసి పెడతాము బొట్లు. ఇలా ప్రతి పండగకు మేము దసరాకి ఎక్కువ బాగుంటుంది, ఎందుకంటే పంటలు బాగా ఉంటాయి దసరాకి, పచ్చగా ఉంటాయి, వానలు అన్నీ దండిగా ఉంటాయి. సో దసరా పండుగకి బాగా పొలాలకు వచ్చి చేస్తారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ పొలాలకు వెళ్ళి వాళ్ళ పంటల్లో మంచి పంటలు దిగుబడి రావాలని. సో కింద టెంకాయ అనేది మా అల్లుడు కట్టారు, ఇక్కడ మా కోడలతో కట్టిస్తున్నారు ప్రశాంతి. నైవేద్యం అన్నీ సెట్ చేసి పెడతాను. ఆకు ఒక్కలు, అగరబత్తీలు వెలిగిస్తాను. సో పండగ రోజు మేము తినే టైం దాదాపు 1-2 ఆ టైం అయిపోతుంది. మార్నింగ్ అంతా ఫాస్టింగ్ అసలుకి.
కొట్టేసింది ఎట్లాగో అలాగే. కంది పంట వేసాను కాబట్టి కంది మండలు కొంచెం తుంచి ఇక్కడ పెట్టాను నేను. తర్వాత ఇక్కడ కూడా సేమ్ నైవేద్యం కొంచెం తీసుకొని అలా పొలంలో చల్లి ఇక్కడ లాస్ట్ కాబట్టి కొంచెం చల్లిన తర్వాత మిగతాది మేము తినేస్తాం. అప్పటికే ఆకిలు పస్తు 1-2 అవుతుంది కదా. సో మిగిలినది మేము తింటాం. నేను ఒకరిని వస్తే నేను ఒకరిని తినేసి వెళ్తాను. ఇక్కడ మేము మా కోడలు మా అల్లుడు వచ్చారు కాబట్టి మా అక్క కొడుకు కూతురు అందరం కలిసి తిన్నాము. చాలా బాగుండేది. ఇట్లా పొలాల్లోకి వచ్చి ఆ ఫెస్టివల్ రోజు కూడా అవన్నీ తీసుకొని వచ్చి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ నైవేద్యాన్ని కొంచెం పొలంలో చల్లి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఆ మూమెంట్ మాత్రం భలే ఉంటుంది. అది ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది. అసలు చాలా సూపర్. ఫోటో పోజ్ ఇస్తున్నారు, తినకోకుండా ఫోటో పోజ్ ఇస్తున్నారు, తినండి అని చెప్తారని. తిన్న తర్వాత నేను తలాకి ఒక సెల్ఫీ తీసుకొని వీడియో తీసుకొని వీళ్ళు ఒక ఫోటో తీసినాను. అది ఫ్రెండ్స్ అలా దసరా ఫెస్టివల్ గడిచిపోయింది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.